ఎందుకంటే 1200 అమరావతిలో బిడ్డలు చనిపోయారు, 400 మందికి నువ్వు ఇచ్చినావు, మిగతా బిడ్డలు రోడ్డు మీద పడ్డారు, ఆ బిడ్డలు ఆగమైపోయారు, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏందని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసినా నువ్వు ఆలోచన చేయలే. మొన్ననే వచ్చింది ఆమె, మీ అయ్య తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు, చేయలే. ఇప్పుడు బయలుదేరింది జనం మాటని ఏమొచ్చింది, మా రోజు వీరన్న ఫోటోకు దండేసింది. అంటే మా రోజు వీరన్న ఫోటోకు దండ ఎందుకు ఇస్తాడు, ఏ దానికి అర్హత లేదు నీకు. మీ అయ్య గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ లో మీ అయ్య డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు మా రోజు వీరుడు ఎన్కౌంటర్ చేసింది ఆ గవర్నమెంట్. నువ్వు మీ అయ్య అప్పుడు ఆ గవర్నమెంట్ లో ఉన్నాడు, మరి ఇప్పుడు నువ్వు దండ ఎట్లా ఇచ్చినాడు అంటే సామాజిక తెలంగాణ కావాలంట. నాకు సామాజిక తెలంగాణ కాదు, నువ్వు మళ్ళా ఈ యొక్క కుట్రతోటి మళ్ళీ మీ కుటుంబంలోనే మీరంతా మాట్లాడుకొని నువ్వు బయటకు వెళ్ళి మీ అయ్యా మీ అన్న కలిసి నిన్ను బయటకు పంపించారు అంటే ఇది ఒక నాటకం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవడం అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ అనేక మంది ఉద్యమకారులకు కేసులు అయినాయి, జైలుకు పోయారు, ఇవాళ చాలా మంది నష్టపోయారు. ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతున్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి మా తుమ్మల ప్రఫుల్లాం రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ఇక యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం. మీరు పెట్టి 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇంకేం లేదు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, 25,000 రూపాయలు గౌరవ వేతనం, 250 ఎకరాల స్థలము, మిగతా ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత వైద్యము, కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్య అందించాలి, లేకపోతే మరొక తెలంగాణ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ కేసీఆర్ పట్టిన గతే మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇది ప్రారంభం మాత్రమే. ఇక ఈ ఉద్యమం ఇక్కడి నుంచి సూర్యాపేట గడ్డ నుంచి అమరుల స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమ అమరుల సాక్షిగా ఈ ఉద్యమాన్ని ఈ సూర్యాపేట ప్రాంతం నుంచే మేము మొదలు పెడతాం. ఇక తాళపడి తెచ్చుకోవడం కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలి. నేను ఎవడో చెప్తా ఉన్నాం, అనేక సంఘాలు ఏర్పడ్డాయి, ఉద్యమ సంఘాలు అనేక సంఘాలు ఏర్పడ్డాయి. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ సభ నుంచి మనకు అనేక ఉద్యమ సంఘాలు ఉన్నాయి. ఉద్యమ సంఘాలు మొత్తం ఏకం కావాలి, ఏకమై ఒక శక్తిగా ఉంటుంది, అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన బలహీనంగా ఉన్నామో అక్కడ వాళ్ళు మన మీద ఏ మాత్రం కూడా మన హామీలు పట్టించుకోరు. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాము, ఈ ఉద్యమ సంఘాలు మొత్తం ఏకమై మరొక ఉద్యమానికి సమర శంకరం పూరించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి